రైటిక హనుమకొండ జిల్లాలో రోజు రోజుకి ఇంటిగ్రేటెడ్ స్కూల్కు భూమి కేటాయింపు అంశం ముదురుతోంది. కాకతీయ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్వి, పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వీసీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వీసీ రిజిస్ట్రార్, పాలక మండలి సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేయూ భూమిని కేటాయించవద్దంటూ డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కేయూలో కేటాయించిన 15 ఎకరాలను పాలక వర్గం వెంటనే వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సో ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి కేటాయింపు అంశం రోజు రోజుకు ముదురుతుంది. ఈ కాకతీయ యూనివర్సిటీలో భూమి కేటాయించొద్దని విద్యార్థి సంఘాల నేతలు రోజు ఆందోళన బాట పడినటువంటి పరిస్థితి కనిపిస్తే ఈ రోజు విద్యార్థి సంఘాల నేతలు కాకతీయ యూనివర్సిటీలో ఆందోళన చేశారు. బీఆర్ఎస్వి, పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు వీసీ దిష్టిబొమ్మను దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీసీ రిజిస్టార్, పాలక మండలి సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు కాకతీయ యూనివర్సిటీ భూమిని డిమాండ్ చేస్తూ వాళ్ళు గత 2 రోజులుగా నిరసన కార్యక్రమాల్లో కొనసాగించినటువంటి పరిస్థితి. నిన్న ఛాంబర్ లో రిజిస్టార్ ఛాంబర్ లో ఆందోళన చేశారు. కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అంతా వచ్చి వారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మరొకసారి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఆందోళన బాట పట్టి వీసీకి, రిజిస్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకతీయ యూనివర్సిటీకి లో కేటాయించినటువంటి 15 ఎకరాల ఆ భూమిని మళ్లీ పాలకవర్గం వెనక్కి తీసుకోవాలి, లేని ఎడల యూనివర్సిటీలో మరోసారి ఉద్యమ బాట పడతామని కేయూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల హైదరాబాద్ లోని సెక్రటరియట్ లో వీసీ కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన అధికారులు పాలక మండలి వర్గ సమావేశం నిర్వహించి కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు నిర్వహించాలని భూమిని కేటాయించారు. ఇప్పుడు ఆ భూమిని కాకతీయ యూనివర్సిటీ భూమిని కేటాయించకుండా వేరే చోట భూమి నిర్మించుకోవాలి కానీ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.